సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అంటే నర్సాపూర్ నియోజక ప్రజలు అవును నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, 47% పైగా. లేదు వ్యతిరేకిస్తున్నామనే వాళ్ళ సంఖ్య 26% ఉంటే కాంగ్రెస్ ప్రచారమే ఇది అనే వాళ్ళ సంఖ్య 26% పై చిలుకాం. సో ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగిందని తాము కూడా నమ్ముతున్నామని నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పునిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవితకు సంబంధించి కవిత కొత్త పార్టీ పెడితే నర్సాపూర్ ప్రజలు మద్దతు ఇస్తారా అంటే ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 78% అయితే, ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 15% పైచిలుగా ఉంటే, ఇస్తామనే వాళ్ళ సంఖ్య 5% పైగా ఉంది. సో ఇది కవిత కొత్త పార్టీకి సంబంధించి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ కోటేస్తారు? బీఆర్ఎస్కు ఎమ్మెల్యే ఉంది కాబట్టి బీఆర్ఎస్ కోటేస్తారా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ కోటేస్తారా? మెదక్ ఎంపీగా ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి బీజేపీ కోటేస్తారా? అక్కడ మెదక్ నుంచి రఘునందన్ రావు బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు. సో అక్కడ ఎవరు కోటేస్తారు అంటే కాంగ్రెస్ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య 47.36% అయితే, బీఆర్ఎస్ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య దాదాపు 37% పైచిలుగా ఉంది. బీజేపీ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య 5%గా ఉంటే, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 10% పైగా ఉంది. సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ప్రజలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయబోతా ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అనుకోవచ్చు. చిలుముల ఫ్యామిలీ అంటే బదన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తంగా కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు అక్కడ కొంత వాళ్ళ బలం కూడా అడిషనల్గా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా నర్సాపూర్ నియోజకవర్గం సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వే రిజల్ట్